హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మన వీడియో ఆలు దమ్ బిర్యానీ స్పైసీ చికెన్ కర్రీ అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. నేను చెప్పిన విధానంలో చాలా సింపుల్గా చాలా ఈజీగా వండొచ్చండి. ఆలు దమ్ బిర్యానీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. నేను ఆనియన్స్ అన్నీ ఒకేసారి కట్ చేసుకున్నానండి. మష్రూమ్ కర్రీకి, అలానే చికెన్ కర్రీకి, అలానే బిర్యానీ కోసం కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కావాలి. ఆ బ్రౌన్ ఆనియన్స్కి, అలానే బిర్యానీకి, రసంకి అన్నిటికీ ఒకేసారి కట్ చేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ మనం స్టోర్ చేసుకోవచ్చండి. ఒకేసారి డీప్ ఫ్రై చేసుకొని వాటిని చల్లారిన తర్వాత ఎయిట్ బాక్స్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 10-15 డేస్ అస్సలు పాడవ్వండి. ఎక్కువ చేసుకుంటే ఎక్కువే ఉంటాయి కూడా, ఎక్కువ రోజులే ఉంటాయి. ఫ్రైల్లోని, గ్రేవీ కర్రీల్లోని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి ఆ బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవడం వల్ల. వీటిని లేయర్గా అంటే పాయల్లాగా తీయాలన్నమాట. అంటే నేను ఎక్కువే చేసుకుందాం అనుకున్నాను, మళ్ళీ తర్వాత ఇంకొంచెం కూరకు వాడేసాను అనమాట. ఇలా అంటే పొరల్లా వచ్చేయాలన్నమాట. మనం పకోడీకి ఎలా అయితే చేస్తామో అలా చేస్తే వేగినప్పుడు తొందరగా వేగుతాయి, బాగుంటాయి. డ్రైగా ఉంటాయి అన్నమాట. మనకి ముద్దలా అవ్వకుండా డ్రైగా ఉంటాయి. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామండి. మార్కెట్ తెచ్చారు ఈయన. వంట స్టార్ట్ చేద్దాం, వీడియో కాదు. రసం పెట్టానండి. నేను 4-5 రకాలుగా పెడతానండి రసాన్ని. ఒక్కోసారి అన్ని పౌడర్లు వేస్తాను అనమాట. అంటే వాము, మిరియాల పొడి అన్నీ వేస్తాను. ఒక్కొక్కసారి ఏమో అన్నీ మరిగిన తర్వాత పోపు పెడతాను. ఒక్కొక్కసారి ఏమో తోడతా పెట్టేస్తాను. అంటే ఇప్పుడు పోపు పెట్టేసిన తర్వాత చింతపండు, టమాటా కలిపిన రసం వేసానండి, తీసుకున్న రసం. ఆ తర్వాతే ఉప్పు, కారం, పసుపు, అలానే రసం పౌడర్ ఇంగువ అన్నీ వేసుకున్నాను అనమాట. అలా 2-3 రకాలుగా చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కో టేస్ట్ వస్తుంది రసం కూడా. ఒక్కొక్కసారి ఎక్కువ తీపిగా చేస్తాను, ఒక్కొక్కసారి పుల్లగా అనమాట. అయిపోయింది. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి దించేసాను. ఇంకా మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. మష్రూమ్ కర్రీ కూడా అంతే. ఒక్కొక్కసారి మష్రూమ్ వేయించి చేస్తాను, బంగాళదుంపలు అన్నీ వేయించి పక్కన పెట్టి చేస్తాను. ఒక్కొక్కసారి ఏమో అన్నీ కలిపి పెట్టేస్తాను. ఇంకోండి ఇవాళ కూడా అన్ని ఆనియన్స్ని, బంగాళదుంపలు వేగిన తర్వాత టమాటా వేసుకున్నాను. అలానే అల్లం వెల్లుల్లి ముద్ద మన దగ్గర ఉంది కదా, ఆ ముద్ద, పెరుగు అన్నీ వేసిన తర్వాత అలా ఫైనల్గా కట్ చేసిన మష్రూమ్ని ఆ చుట్టూ వేసాను అనమాట. అంటే అలా మగ్గుతాయి, ఒక్కొక్కసారి ఒక్కోలా. అంతా అయిన తర్వాత టమాటా అంతా స్మాష్ అయిపోయిన తర్వాత ఇది గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి దించేసాను. అది అయిపోయింది. దమ్ బిర్యానీకి నేను రైస్ పెట్టుకున్నానండి. ఈ రైస్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి, అలానే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. ఒక 4 లవంగాలు, ఒక 2 ఆనస్ పువ్వు, అలానే మనం బిర్యానీలో ఏమేమి వేస్తామో అవన్నీ, జీలకర్ర, 2 యాలకులు వేసి పక్కన పెట్టుకున్నాను. అది 75% మాత్రమే ఉడకాలి. అలానే చికెన్ తెచ్చారండి. మేము ఎలాగ తినం కదా, నేను మా వారు తినం, పిల్లలు ఇద్దరికే అనమాట. అందులో నేను ఈ చికెన్ని కూడా 2-3 రకాలుగా వండుకోవచ్చండి. ఫస్ట్ కడిగిన తర్వాత ఇందులో ఉప్పు, కారం, పసుపు, అలానే కొత్తిమీర, పుదీనా, ఇంకా పెరుగు అన్నీ వేసి, సాల్ట్ అన్నీ వేసి బాగా కలిపేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. ఒక 1/2 అవర్ అయినా పెట్టాలి. నిమ్మకాయ కూడా కలపాలి, నిమ్మరసం అన్నీ ఒకసారి ఆ ముక్కలకి బాగా పట్టేలా కలిపేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ డీప్ ఫ్రిడ్జ్లో ఇలా పెట్టడం వల్ల ముక్కకి మసాలా అనేది పట్టి నీసు వాసన రాకుండా మంచి టేస్ట్ వస్తుంది, తినేప్పుడు బాగుంటుంది అనమాట. నేను నాన్ వెజ్ ఒక కళాయిలో వండుతానండి, ఇంక వేరే ఎందులోని వండను అనమాట. ఎందుకంటే మేము ఎవరైనా తినం, పిల్లలే తింటారు. ఆమ్లెట్ వేసినా దేనికైనా అందులోనే స్పైసీగా ఉండాలి, బాగా స్పైసీగా కావాలమ్మా అన్నారు వీళ్ళు. అందుకని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకొని ఇందులో కూడా 2 లవంగాలు, యాలకులు అన్నీ యాడ్ చేశానండి. ఇప్పుడు మనం డీప్ ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న చికెన్ని ఇలా చుట్టూ వేసాను అనమాట. ఇలా వండడం వల్ల చాలా బాగుంటుందండి. చికెన్ అనగానే కొంతమంది అమ్మ బాబాయ్ చికెన్ కూర అనుకుంటారు, కానీ చాలా సింపుల్గా అయిపోతుందండి. చికెనే చాలా తొందరగా అయిపోతుంది. అది పక్కన పెట్టేశాను.
ఇప్పుడు మంది రైస్ పెట్టుకున్నాం కదా దమ్ బిర్యానీకి, అది పలుగ్గా తీసేసుకున్నానండి. వాటర్ అంతా వంపేసుకున్నాను. వంపేసి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. రైస్ చల్లారాలన్నమాట. ఎందుకంటే మనం లేయర్గా మనం దమ్ పెడతాం కదా, అందుకని విడివిడిగా ఉండాలన్నమాట. లేకపోతే ముద్ద అయిపోతుంది వేడికి. ఈ టమాటా అంతా స్మాష్ అయిపోయిన తర్వాత ఎక్కువ వాటర్ వేయక్కర్లొద్దండి చికెన్కి. చాలా తక్కువ వాటర్, ఆ చికెన్తో వచ్చిన వాటర్తోనే చాలా ఉడికిపోతుంది. వీళ్ళు ఇంకొంచెం స్పైసీగా కావాలన్నారు కదా, అందుకే మళ్ళీ పైన నేను కొంచెం గరం మసాలా, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసాను. వేసి బాగా దగ్గరగా హైలో పెట్టి దగ్గరగా ఉడికించాను. ఫైనల్గా కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మూత పెట్టేసి బాగా దగ్గరగా ఉడికించేసాను. అది గ్రేవీలా అయిపోవాలి. కొంచెం గ్రేవీ ఎక్కువగానే దించానండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి దించేసాను. ఇంకా ఇప్పుడు చేసుకుందాం మనం. ఫైనల్గా అయిపోయింది. చికెన్ కర్రీ అయిపోయింది, టమాటా రసం అయిపోయింది, అలానే మనం మా కోసమని వండుకున్న మష్రూమ్ కర్రీ అయిపోయింది. ఇంకా ఆలు దమ్ బిర్యానీ స్టార్ట్ చేసేద్దాం. మరి పాన్ పెట్టుకొని కళాయి పెట్టుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. నేను 2 ఆయిల్, నెయ్యి 2 వేసుకుని ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. జాపత్రి, అనాస్ పువ్వు, అలానే బిర్యానీ ఆకు, 2 యాలకులు, లవంగాలు. అంటే ఇది మనం గ్రేవీ కర్రీ తయారు చేసుకుంటున్నామండి. దమ్ ఇవ్వాలి కదా, మనం దమ్కి కర్రీ చేస్తున్నాను అనమాట. ఆనియన్స్, అందులోనే కొంచెం క్యాబేజీ కట్ చేసి వేసుకున్నాను, ఒక 2 లీఫ్ లాగా. క్యారెట్, పుదీనా, కొత్తిమీర, అలానే నానబెట్టి తీసుకున్న మిల్ మేకరు, కొంచెం మష్రూమ్ ఉంచానండి కర్రీలోకి, ఇందులో వేద్దామని, బిర్యానీలో వేద్దామని. అవి అలా అందులో వేసాను. ఒక టమాటా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, పసుపు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, సాల్ట్, ఇవన్నీ కొంచెం వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఒక టీ గ్లాసుడు పెరుగు వేసుకున్నాను. ఆ పెరుగు అంతా వీటికి పట్టేలా ఒకసారి బాగా కలుపుకొని, ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఇది కొంచెం గ్రేవీలాగే దించుకోవాలి. గ్రేవీలా దించుకొని నేను ఎందులో అయితే ఈ గ్రేవీ చేశానో అదంతా అందులోనే నేను బిర్యానీ చేసుకుందామని పెట్టుకున్నాను. ఇక బ్రౌన్ ఆనియన్స్ అండి ఇవి. బ్రౌన్ ఆనియన్స్ ఏంటంటే ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయ్యేలాగా వేపుకోవాలి. ఎక్కువ బాగా వేడైన తర్వాత ఆనియన్స్ వేసి, ఏం వేయక్కర్లేదు ఈ ఆనియన్స్లో, జస్ట్ సాల్ట్ వేస్తే చాలు. అలానే మనం బంగాళదుంపలు హాఫ్ బాయిల్ చేసి పెట్టుకున్నానండి, ఆ వీడియో మిస్ అయింది. హాఫ్ బాయిల్ చేసిన బంగాళదుంపల్ని, ఒక్కో బంగాళదుంపని 4 ముక్కలుగా కట్ చేయరా చిన్న అంటే, మా చిన్నోడు ఇంత చిన్న ముక్కలుగా కట్ చేస్తాడు. అది 4 ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఎగ్లాగా కనిపిస్తాయి అన్నమాట బంగాళదుంపలు. ఇందులో మాత్రం మసాలా యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియా పొడి, జీరా పొడి, జీలకర్ర, పసుపు, కారం, సాల్ట్ అన్నీ వేసుకొని వీటిని కూడా ఆ మసాలా అంతా వాటికి పట్టేలాగా డీప్ ఫ్రై చేయాలన్నమాట. అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది. ఆలు చాలా బాగుంటుంది. ఇలా డీప్ ఫ్రై చేసి తినేసినా కూడా బాగుంటుంది. ఇప్పుడు నేను ఎందులో అయితే కూర వండానో అందులో దమ్ పెట్టుకుంటున్నాను. లైట్గా కొంచెం ఆయిల్, కొంచెం వాటర్ వేసాను, అడుగు మాడకుండా ఉంటుందని. అందులో కొంచెం కూర వేసాను. ఆ కూర అంతా, ఆ కాలాయి అంతా స్ప్రెడ్ అయిన తర్వాత ఒక లేయర్గా రైస్ వేసాను. మనం ఏదైతే 75% తీసుకున్నామో ఆ రైస్ తర్వాత అందులోనే బ్రౌన్ ఆనియన్స్ వేసాను, మనం వేయించుకున్న ఆనియన్స్, అలానే గ్రేవీ కర్రీ, అలానే మనం వేయించుకున్న బంగాళదుంప ముక్కలు, పైన కొంచెం కొత్తిమీర, పుదీనా. ఒక లేయర్ అయ్యింది. మళ్ళీ ఇంకో లేయర్ రైస్, బ్రౌన్ ఆనియన్స్, మళ్ళీ గ్రేవీ కర్రీ, మళ్ళీ బంగాళదుంప మనం ఫ్రై చేసుకున్న బంగాళదుంపలు, అలానే పుదీనా, కొత్తిమీర, అదొక లేయర్, మళ్ళీ ఇంకో లేయర్. సేమ్ ప్రాసెస్ అనమాట. మళ్ళీ రైస్, ఫైనల్గా ఇది రైస్, బ్రౌన్ ఆనియన్స్, అలానే గ్రేవీ కర్రీ, మళ్ళీ మనం వేయించి తీసుకున్న ఆలు ముక్కలు, ఇంకా ఏమేమైతే మిగిలాయో అవన్నీ పైన ఫైనల్గా ఆనియన్స్ మొత్తం వేసానండి. కొంచెం పుదీనా,
కొత్తిమీర కూడా వేసుకున్నాను. మనం వేయించుకున్న బంగాళదుంపలకి కొంచెం గ్రేవీలా ఉంది కదా, అందులో కొంచెం లైట్గా వాటర్ వేసి అది పైన వేసాను. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా అయ్యాక ఒకసారి ఆ పాన్ని ట్యాప్ చేసి ఆ పాన్కి కరెక్ట్గా పట్టేలాగా మూత పెట్టాలన్నమాట. నేను 3 మూతలు పెట్టానండి. ఆ ఆవిరి అనేది, ఆ స్మెల్ అనేది అస్సలు బయటికి రాకుండా ఉండాలని నేను దానికి పట్టేలాగా లోపల ఒక మూత పెట్టాను. మళ్ళీ పైన ఇంకో మూత, కరెక్ట్గా ఆ కళాయికి పట్టేలాగా మళ్ళీ ఇంకో మూత. అంటే ఆ ఆవిరి, ఆ స్మెల్ అనేది అస్సలు బయటికి పోకూడదు అనమాట. అగోండి 3, లోపల ఒకటి, పైన ఒకటి, పైన ఇంకొకటి, అలా 3 పెట్టాను. ఆ మూత తీయగానే స్మెల్ వచ్చిందండి, భలే వచ్చిందనమాట. ఎంత బాగుందంటే ఆ స్మెల్ గుప్పుమని, మంచి పుదీనా, కొత్తిమీర అన్ని స్మెల్ చాలా బాగా వచ్చిందండి. నేను టేస్ట్ కూడా చూసాను, చాలా టేస్ట్గా ఉందండి. ఎంత మంచి టేస్ట్ వచ్చిందంటే బాగా కుదిరింది, అన్నీ కరెక్ట్గా సరిపోయి. ఇంకా ఫైనల్గా రైతా అండి, పెరుగు ఒకసారి బాగా కలుపుకొని అందులోని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, క్యారెట్, ఆనియన్స్, కొంచెం సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి బాగా కలుపుకొని చిక్కగా పక్కన పెట్టుకున్నానండి. ఇంకా నా వంట ఈరోజు అయిపోయింది. నేను ఏమేమి చేశాను ఈరోజు అంటే పెరుగు రైతా, అలానే ఆలు దమ్ బిర్యానీ, అలానే మష్రూమ్ కర్రీ, టమాటా రసం, చికెన్ కర్రీ ఎలా అయితేనో ఇవన్నీ ఫైనల్గా సక్సెస్ఫుల్గా చాలా టేస్టీగా ఫినిష్ అయిపోయి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఈరోజు నా వంట ఎంతమందికి నచ్చిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి, ఓకేనా? తప్పకుండా ఆలు దమ్ బిర్యానీ ట్రై చేయండి, చికెన్ కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా అంటే సూపర్గా ఉంటుంది. మీకు సింపుల్గా అయిపోద్ది నేను చెప్పిన పద్ధతిలో చేస్తే. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్.